పవిత్ర ధనుర్మాస ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి వైష్ణవాలయాల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. రాజమహేంద్రవరంలోని శ్రీ సింహాచల దేవస్థానం, ఆనం కళాకేంద్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు వైష్ణవ ఆలయాల వద్ద భారీ సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఉదయం 5 గంటల నుంచి స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు పోటెత్తారు. ముక్కోటిని పురస్కరించుకుని ఆలయాన్ని అనేక రకాల పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. తిరుమలలోని శ్రీవారి దర్శనానికి కూడా వేలాది మంది భక్తులు తరలిరావడంతో తిరుపతి, తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన డాక్టర్ డి నరేంద్ర, విఎస్ కళ్యాణ్ చక్రవర్తి, విజయ కాలేజీ ఆఫ్ ఫార్మసీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్వివి జగన్మోహన్ రెడ్డి, తూర్పుగోదావరి డ్రగ్స్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ శ్రీనివాస్, కార్యదర్శి పి గణపతి, కోశాధికారి కె శ్రీనివాస్, జిల్లా పరిపాలన కార్యదర్శి కృష్ణ చైతన్య, కార్యవర్గ సభ్యులు జె రామకృష్ణ, పి నాగేశ్వరరావు, టీవీజే మోహన్ రావు, శ్రీరామ్ ప్రసాద్ వారందరినీ ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 15 ఏళ్ల తర్వాత జరిగిన ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ బలపరిచిన 6 విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఫార్మసీ రంగం అభివృద్ధికి, ఫార్మసిస్టుల హక్కుల కోసం కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలు, ఆర్థిక నేరాలపై సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు సిఐడి అధికారులు, సిబ్బందికి చట్టపరమైన అవగాహన కల్పించే లక్ష్యంతో సిఐడి రీజనల్ ఆఫీస్ రాజమహేంద్రవరంలో ఏపీపీడీ ఎస్ఈ చట్టం, న్యాయ విధానాలపై శాఖాపరమైన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ వి గోపాలకృష్ణ చిట్ ఫండ్స్, ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీల వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆర్థిక నేరాలపై దర్యాప్తు సమయంలో పాటించవలసిన చట్టపరమైన విధానాలు, నేరస్తుల ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియ, బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా దర్యాప్తు చేయాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. అనంతరం సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె రాధాకృష్ణరాజు ఆస్తుల వేలం ప్రక్రియలో దర్యాప్తు అధికారి కోర్టులు అనుసరించవలసిన న్యాయపరమైన విధానాలు, బాధితులకు సత్వర న్యాయం అందేలా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. రాజమహేంద్రవరం సిఐడి ప్రాంతీయ అధికారి అస్మా ఫర్హీన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పీపీలు, సిఐడి అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు, భూ వివాదాల పరిష్కారానికి నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కు అధిక సంఖ్యలో అర్జీలు వచ్చాయి. మొత్తం 103 అర్జీలను అధికారులు స్వీకరించారు. ముఖ్యంగా అసైన్మెంట్లకు సంబంధించి 20 ఫిర్యాదులు వచ్చాయి. 22A జాబితా నుంచి తొలగింపుకు సంబంధించి 11 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విజయవాడలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ లో రేపు, ఎల్లుండి దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్ మాధవి చట్టబద్దమైన విచారణ నిర్వహిస్తారు. ఈ సంఘటన, దానికి సంబంధించిన విషయాల గురించి తెలిసిన సాక్ష్యం ఇవ్వాలనుకునే ప్రజలు విచారణకు హాజరు కావాలని మాధవి విజ్ఞప్తి చేశారు. లేదా రైల్వే భద్రతా కమిషనర్, సౌత్ సెంట్రల్ సర్కిల్, రైల్వే నిర్మాణ భవన్, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్ అనే చిరునామాకు రాతపూర్వక సమాచారం ఇవ్వవచ్చని సూచించారు. 0402782010 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాద ఘటనపై కారణాలను ఇప్పటి వరకు అధికారులు స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోవడం గమనార్హం. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జార్ఖండ్ రాష్ట్రం బొఖారాలో ఘనంగా ప్రారంభమైన జానజాతీయ ఖేల్ మహోత్సవ్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా సంబరాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పుట్టుగుడ్డుతోటి దృష్టిలోపం ఉన్నవారికి ఏఐ కళ్ళజోళ్లు అందించిన కిమ్స్ ఫౌండేషన్ అచలా గ్రూప్ ప్రతినిధులు అభినందించిన మంత్రి రామనారాయణ రెడ్డి. మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన పలువురు ఆర్యవైశ్యులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని కొత్త సభ్యులకు ఎమ్మెల్సీ నాగబాబు పిలుపు. కూటమి ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు, మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 2026 జనవరిలో నిర్వహించనున్న ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ గిరిజన యువతకు సువర్ణ అవకాశమని, ప్రతి గిరిజన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ క్రీడాకారులకు ఎదగాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. బొకారో స్టీల్ ప్లాంట్, వనవాసి కళ్యాణ కేంద్రం సంయుక్తంగా జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో కుమార్ మంగళం స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న జనజాతీయ ఖేల్ మహోత్సవ్ క్రీడా సంబరాన్ని సోమవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం పోటీలను ప్రారంభించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని 6 జిల్లాల నుండి 650 మంది
యువ గిరిజన క్రీడాకారులు ఆర్చరీ, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, అథ్లెటిక్ విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో క్రీడలకు దక్కుతున్న గుర్తింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన విజన్ ఉందన్నారు. గిరిజన సమాజంలో సహజంగా ఉండే సాహసం, సహనం, క్రమశిక్షణ వారిని అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాయని, ఇక్కడ ఉన్న యువతలో భవిష్యత్తు ఛాంపియన్లు కనిపిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడానికి దోహదపడుతున్నాయన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా గిరిజన విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఖనిజ ఫౌండేషన్ నిధుల ద్వారా మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జనవరి 2026లో జరగబోయే ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ గిరిజన క్రీడాకారులకు ఒక సువర్ణ అవకాశమని, జార్ఖండ్ క్రీడాకారులు ఇప్పటి నుంచి జాతీయ స్థాయి పోటీల కోసం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధన్బాద్ ఎంపీ దులు మహతో పాటు ముఖ్య వక్త, క్షేత్రీయ సంఘటన మంత్రి ప్రఫుల్ల అకాంత్, జార్ఖండ్ వనవాసి కళ్యాణ్ కేంద్రం అధ్యక్షులు సుధాన్ ముండా, వనవాసి కళ్యాణ్ కేంద్ర పదాధికారులు ధనుంజయ్ సింగ్, ప్రబోధానంద్, ఆర్ఎస్ఎస్ ధన్బాద్ విభాగ్ కార్యవాహ ధీరేంద్ర ఘోష్, ప్రియా రంజన్, సెయిల్, బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ తటిబ్ దీపక్ గుప్తా, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. अमर रहे भगवान बिरसा मुंडा, अमर रहे भगवान बिरसा मुंडा। मातरम वंदे मातरम, मातरम वंदे मातरम वंदे। वनवासी कल्याण केंद्र तथा वनवासी कल्याण आश्रम के सभी पदाधिकारीगण, बोकारो स्टील प्लांट के अधिकारीगण, सम्मानित अतिथिगण, कोच, शिक्षक और मेरे प्रिय खिलाड़ी साथियों, आप सबको मेरा सादर प्रणाम। अपनी बात शुरू करने से पहले मैं यह बताना चाहता हूँ कि मेरा हिंदी उतनी अच्छी नहीं है, लेकिन आप सभी से जुड़ने के लिए मैं हिंदी में बात करने एक छोटा सा प्रयास कर रहा हूँ। कल माननीय वित्त मंत्री निर्मला सीतारमण जी मेरे निर्वाचन क्षेत्र के दौरे पर थी। इसके बावजूद मैं यहाँ आप सभी के बीच हूँ। इसका कारण हमारे संगठन का निमंत्रण है। यह दिखाता है कि हमारे लिए आपने मात्र संगठन का स्थान सर्वोपरि है और हम इसे इतनी प्राथमिकता देते हैं। इस सुंदर आयोजन के लिए मैं वनवासी कल्याण केंद्र आयोजन को हार्दिक बधाई देता हूँ। आप सबने बच्चों और युवाओं के लिए एक बड़ा मंच तैयार किया है। यह मंच उन्हें चमकने का अवसर देगा, यह मंच उन्हें आगे बढ़ने की दिशा देगा, यह मंच उन्हें देश के लिए कुछ बड़ा करने की प्रेरणा देगा। आज भारत में खेलों को जो नई पहचान मिली है, उसके पीछे एक बहुत बड़ा कारण है। वह कारण है माननीय प्रधानमंत्री नरेंद्र मोदी का नेतृत्व। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने बार बार कहा है कि युवा भारत की सबसे बड़ी शक्ति है। उन्होंने लिखा है कि खेल केवल मनोरंजन नहीं, खेल राष्ट्र निर्माण की शक्ति है। खेल हमें लक्ष्य पर टिके रखना सिखाता है। खेल हमें हर को स्वीकार करना सिखाता है। खेल हमें जीत को संभालना सिखाता है। आज का यह जनजातीय खेल महोत्सव इसी विश्वास का रूप है। भारतीय खेलों में जनजातीय खिलाड़ियों का योगदान बहुत प्रेरक रहा है। एथलेटिक्स हो, तीरंदाजी हो, हॉकी हो, फुटबॉल हो, कबड्डी हो, कई क्षेत्रों में जनजातीय युवा
अपनी क्षमता दिखाते रहे हैं। आने वाला समय में यह क्षमता और ऊंचाई छुएगी। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फिटनेस को जन आंदोलन बनाया है। उन्होंने खेलों को राष्ट्रीय प्राथमिकता का विषय बना है। उन्होंने युवाओं को भरोसा दिया है कि सरकार उनके साथ खड़ी है। आज फिट इंडिया और खेलो इंडिया जैसे कार्यक्रम हर जगह प्रेरणा बन चुके हैं। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का संदेश बहुत स्पष्ट है। फिट रहना आवश्यक है, स्वस्थ रहना आवश्यक है, देश तभी आगे बढ़ेगा। जनजातीय क्षेत्रों में खेलों के प्रचार और प्रतिभा महाचन के लिए प्रयास लगातार बढ़े हैं। खेलो इंडिया के माध्यम से प्रशिक्षण केंद्रों और प्रतियोगिताओं को बढ़ावा मिला है। जनजातीय बच्चों के लिए शिक्षा के क्षेत्र में भी सरकार ने महत्वपूर्ण कदम उठाया है। विशेष रूप से एकलव्य मॉडल आवासीय विद्यालय, इन्हें देश में EMRS के रूप में जाना जाता है। इन विद्यालयों में पढ़ाई के साथ साथ खेल और व्यक्तित्व विकास पर भी जोर दिया जाता है। अंत में मैं एक बार फिर आयोजकों को बधाई देता हूँ। आज कानपुर जिलों से हमारा खिलाड़ी आए हैं। मैं सभी खिलाड़ियों को शुभकामनाएं देता हूँ। यह प्रतियोगिता और प्रतिभा को आगे बढ़ने का अवसर है। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत। పుట్టు గుడ్డుతోటి 80 నుండి 100% దృష్టిలోపం ఉన్న వారికి కిమ్స్ ఫౌండేషన్ అచలా గ్రూప్ ప్రతినిధులు చూపు కనిపించేలా ఏఏ కళజోళ్లు అందించి వారి ఉదారతను చాటుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం మాముడూరు గ్రామంలోని అబ్బూరి మహాలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీఛార్జ్ సెంటర్ అచలా గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 30,000 రూపాయల విలువైన ఏఏ కళ్లజోళ్ల పరికరాలను తొలి విడతగా నెల్లూరు జిల్లాలోని మాముడూరు గ్రామంలో 220 మందికి అందజేయడం గొప్ప విషయం అన్నారు. తర్వాత కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఏదైనా ఒకటి లోపం ఉంది తన శరీరంలో అన్నప్పుడు మొదటగా ఆ వ్యక్తి తప్పు పెట్టేది ఇటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంట, లేకుంటే ఇటువంటి జన్మను ప్రసాదించినటువంటి ఆ భగవంతుడు అంట. ఇవాళ అటువంటి వాళ్ళకి తల్లిదండ్రుల కన్నా గొప్ప మనసు ఉన్నటువంటి, భగవంతుని కన్నా ఎక్కువ సేవలు అందించగలిగినటువంటి కార్యక్రమాన్ని రూపొందించి బొలినేని సోదరులుగా మనందరికీ సుపరిచితులు, ఈ ప్రాంతానికంతా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ అందించడానికి వారు రావడం అనేటువంటిది, తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది, ఇది ప్రతి ఒక్కరూ నిండు మనసుతో వారిని, కుటుంబ సభ్యులందరినీ కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి సమయం. ఇందులో ఏ ఒక్కటి లోపించినా ఎవరు కూడా ముందు అడుగు వేయలేరు. తమ ప్రాంతంలో, తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో తమ వాళ్ళుగా తమల్ని దీవించి ఇంత పెద్దవాళ్ళని చేసినటువంటి తమ ప్రాంతంలో దీన్ని మనం చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి చేసేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఇవాళ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా
ఆత్మకూరు నియోజకవర్గంలో మామిడూరు గ్రామానికి వచ్చి ఈనాడు చేసేటువంటి ఈ ప్రయత్నంలో దాదాపు 220 మందికి ఈ యొక్క పూర్తి అంధత్వం కలిగిన వాళ్ళకి ఈ ఏఐ క్లాసుల్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కొక్కటి 30,000 రూపాయలు. అయితే దీన్ని వాడుక కూడా నేర్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక రోజులో కాదు, వాళ్ళ కళ్ళుండి మనసుండి తెలివుండి పక్కనే కూర్చొని చూస్తున్నా మాకే అర్థం కాదు దాన్ని ఏం చేయాలి. అలాంటిది వాళ్ళు నేర్చుకోవడంలో కొంత స్ఫురద్రూపులే కానీ దీన్ని అలవాటు చేయాలి. అలవాటు చేసే దానిలో ఎక్కువ సమయం కాకపోయినా 1-2 సందర్భాల్లో వాళ్ళకి చెప్తే త్వరగానే దీనికి అవగాహన చేసుకుంటారు అనేటువంటిది ఈ ఏఐ బెస్ట్ స్మార్ట్ విజన్ గ్లాసెస్ని ఇవాళ వాళ్ళకి మరి ఈ 2 ఫౌండేషన్లు కలిపి ఇవ్వడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సూచనను బలంగా సమర్థిస్తున్నట్లు ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. తెలుగువారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడిని ఆ విధంగా గౌరవించుకోవాలని ఆయన అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో చార్టర్ అకౌంటెంట్ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ గతంలో ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని పక్కన పెట్టి గోదావరి జిల్లాలోని ఒక తాగునీటి ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పొట్టి శ్రీరాములు పేరు పెట్టారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు అనగానే మొదట గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మాకు అక్కడ పొట్టి శ్రీరాములు గారు విగ్రహం ఉండేది. ఆ టైంలో నేను హిస్టరీ కూడా చదువుకున్నాను కాబట్టి ఆయన ఎంత త్యాగం చేశారు ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర. నిరాడంబరంగా ఎలా ఉండాలి అని యాదృచ్ఛికంగా కాలేజీ ఆర్యవైశ్యుల సంఘానికి సంబంధించిన ట్రస్ట్ది చక్కగా చదువుకున్నాం, అక్కడ పాస్ అయ్యాం. ఆ తర్వాత లా చదివాం. ఆ శ్రీరాములు గారి విగ్రహం ఎప్పుడు చూస్తూ దండం పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంత గౌరవం ఆయనంటే. మీరందరూ కూడా ఆర్యవైశ్యులు గర్వంగా ఆయన్ని తలుచుకుంటే ప్రతి ఆర్యవైశ్యులే కాదు ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా ఛాతీ విరుచుకొని మా పొట్టి శ్రీరాములు గారు అని చెప్పుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఆయన, మహానుభావుడు. అన్నిటికన్నా అత్యంత దారుణమైన విషయం, మనల్ని చెన్నైలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళని చాలా చులకనగా చూసే రోజుల్లో ఆయన ఓ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అంటే చులకనగా చూస్తారని కదా కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఎంతో కష్టపడినా ఎన్ని ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో నిరాహార దీక్ష చేశారు 58 రోజుల పాటు. అలాగే నిరాహార దీక్షలోనే ఈ దేహాన్ని చాలించి చనిపోయారు. కానీ ఆయన మరణం వృధా కాకుండా ఇవాళ మనందరం ఇంత హ్యాపీగా ఇంత గర్వంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయన వల్లే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయనకి రుణపడి ఉండాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం, మన జనసేన సిద్ధాంతం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎంతసేపు నాకు నేను అనకుండా ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషో, ఎలాంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాకు కూడా తెలుసు. ఒక తమ్ముడిగా కాదు, ఒక నాయకుడిగా, ఒక జన సైనికుడిగా ఆయనకి ఎప్పుడూ విశ్వాసంతో ఉండి పార్టీ అభివృద్ధికి, పార్టీలో ఉండే కార్యకర్తలు మిగతా అందరికీ కూడా నేను చేదోడు ఓదురుగా ఉంటానని మీ అందరికీ చెప్తున్నాను. మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి, ఎన్నో ప్రభుత్వ పథకాలు జరుగుతుంటాయి. ఎంతసేపటికి అతను ఒక సీఎంగా ఉండి నా పేరు, నా యొక్క ప్రతిదానికి మీకు ఇంతకుముందు గవర్నమెంట్లో చూసుంటారు. జగనన్న గోరు ముద్ద, జగనన్న అదొకటి, జగనన్న ఏదో ఒకటి, అన్ని పేర్లు అతనే. అది కాదు కదా. మనం మహానుభావులైన నాయకులకి, మహానుభావులైన దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం, వాళ్ళని తలుచుకోవటం అనేది మన కనీసపు ధర్మం. ఆ విషయంలో మాత్రం మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్టు
జలధార, పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్కి జలధారకు పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించాను ఆ రోజు. అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు, రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తారని నమ్ముతున్నాను. రాష్ట్రంలో ఆలయాలు, దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు చేదరించుకుంటున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నాయి, ప్రభుత్వానికి చేమకుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, రీల్స్ చేస్తున్నా, మద్యం, మాంసాహారం యథేచ్ఛగా కొండ మీదకు తీసుకెళ్తున్నా టీటీడీ బోర్డు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని, కూటమి పాలనలో టీటీడీ వ్యవస్థ పూర్తిగా నీరుగారిపోయిందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బళ్ళారి ఎమ్మెల్యే ఫోటోషూట్ జరుగుతుంటే అసలు ఆ వ్యవస్థ ఉన్నట్ట, పోలీసులు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ ఏం చేస్తుంది? ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి బయట మహాద్వారం గుండా వెళ్ళాలి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవపడి నానా బూతులు, నానా హంగామా చేసినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతోంది. అదే కాదు, గోశాల నిర్వహణలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాల నిర్వహణలో ఎప్పుడూ కూడా లేదు. చరిత్రలో, స్వామివారి చరిత్రలో దాదాపుగా 191 ఆవులు మరణించడం అనేది ఎంతటి బాధాకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆ విషయాన్ని ఎత్తి చూపితే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూసినటువంటి పరిస్థితి చూసాం. కానీ తర్వాత దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఈ గోశాల నిర్వహణ కష్టమైపోతుంది, ప్రైవేటు వ్యక్తులకు ఇద్దామా అని చెప్పని చర్చించినటువంటి అంశాన్ని కూడా చూసాం. అంటే మేము ముందు నుంచి చెప్తున్నటువంటి నిజమని చెప్పని రుజువైంది కదా. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయపరమైనటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా 12/4/25 వసంతోత్సవంలో భాగంగా అర్చక స్వాములందరూ కూడా స్వామివారికి నైవేద్యం తీసుకువెళ్ళటానికి వెళ్తే అక్కడ పరిపాలన సరిగా లేక, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేక, గేటుకు తాళాలు వేయటం మూలంగా స్వామివారికి టైంకి జరగాల్సినటువంటి నైవేద్యం 15 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఇంతటి అపచారం ఎప్పుడైనా జరుగుతుందా? ఏ టైంకి ఆ టైం జరగాల్సినటువంటి కార్యక్రమం. కొంతమంది భక్తులైతే అక్కడ అసలు వ్యవస్థ ఉందా లేదా అన్నట్టు చెప్పులేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా పోయినటువంటి పరిస్థితి చూసాం. మీకు మళ్ళీ ఏ రోజు కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుడితో రాజకీయాలు చేసి దైవాన్ని, హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం 18 నెలలుగా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది. మీ వైఫల్యాలన్నీ కొట్టొస్తా ఉన్నాయి. మీ దేవాదాయ శాఖ వైఫల్యము, మీ అధికారుల వైఫల్యము నేను ఈ సందర్భంగా చెప్పాను. తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, అసలు సుప్రీంకోర్టే చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవద్దు అని చెప్పి అక్షంతలేసింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో సిట్టు వేయడం జరిగింది. ఆ సిట్టు ముద్దు రద్దు చేయాలి. దేవుడి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేక సిట్టు వేసి రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు ధోరణులతో మీరు వ్యవహరిస్తున్నారు అని చెప్పి మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆంధ్రప్రదేశ్లో అది 3 కాళ్ళ మీద నడవట్లేదు, అధర్మంగా నడుస్తోంది. కరెంటు పోయినా 4 గంటలు
ప్రధాన దేవాలయాల్లో పట్టించుకున్నటువంటి వాడు ఉండడు. చిన్న తిరుపతిలో గోవులు చనిపోయినా పట్టించుకునేటటువంటి వాడు ఉండడు. పైన సింహాచలంలో భక్తులు చనిపోయినా పట్టించుకున్నాడు ఉండడు. కాశీనారాయణ క్షేత్రంలో కూలగొట్టినా కూడా అన్నదాన సత్రాలు కానీ గోశాలలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి నివాసాలు ఉండేటటువంటి ఏది కూలగొట్టినా కూడా పట్టించుకునేవాడు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు అని చెప్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో గత 8 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విశాఖపట్నం హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్స్ జరగగా విశాఖపట్నం జట్టు విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. విజేతలకు డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు, పాండురంగరాజు, డాక్టర్ గౌతమ్ కుమార్లు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా PCL 3ని నిర్వహించిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. టోర్నమెంట్కు సహకరించిన దాతలకు, డిఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంట్కు, మీడియాకు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజోసుల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరు బుజ్జి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేలూరు శ్రీధర్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ శర్మ, BCN న్యూస్ ఇన్ఛార్జి శనివారపు మణికంఠ కుమార్, యామిజాల నరసింహమూర్తితో పాటు బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. Good shot. Fair. Acharya has won the trophy. PCL Season 3. Congratulations to Acharya Events. And also congratulations to Bengal Tigers Hyderabad. సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక టీంతో వచ్చి, సార్ మేము ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసుకుంటామని పురోహితులందరూ క్రికెట్ ఆడుకునే అవకాశం ఇమ్మని రిక్వెస్ట్ చేసిన వెంటనే మా మేనేజ్మెంట్, మా ప్రెసిడెంట్ జీవి నరసింహరాజు గారికి, అలాగే మా సెక్రటరీ గారి అయినటువంటి గాజరాజు బాబు గారితో డిస్కస్ చేసి ఇమ్మీడియట్ గా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అప్పటికి పర్మిషన్ ఇచ్చినా సరే డౌట్ వచ్చింది. అవన్నీ క్రికెట్ ఎలా ఆడతారంటారో చిన్న డౌట్ వచ్చింది. లేదండి మీరు వచ్చి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ నిజంగా నేను అందరూ అనుకుంటూ ఉన్నాను. నేను కల్లారా కూడా ఇక్కడ లేకపోయినా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఆడుతున్నారు. నిజంగా మీ యొక్క టాలెంట్ ని నిజంగా మన T20లో ఎలా చూపిస్తున్నారో, బెంగాల్ టైగర్స్ ఎలా చూపిస్తున్నారో అలాగే చూపించడం నిజంగా చాలా అందరికీ ఆశ్చర్యపరిచిన విధంగా ఉన్నది. చాలా గొప్పగా ఆడారు. అంతేకాకుండా ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది మా భీమవరంలో ఈ డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో గన్నాభత్రు గారి ఆట స్థలంలో స్టేడియంలో జరగటం నిజంగా ఇది మా అదృష్టం కింద భావిస్తున్నాం. వేద పండితులు అని చెప్పానంటే అతను ఒక సైంటిస్ట్. ఒక మనిషి డార్విన్ థియరీ ప్రకారం మనిషి కోతి నుంచి పుట్టాడు, ఇలా పుట్టాడు, అలా చచ్చిపోతాడు. కానీ చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు అనుకునే దగ్గర మన విజ్ఞానం, మన శాస్త్రం తయారైంది. అలాంటి శాస్త్రం, అలాంటి వేదాన్ని అవపోసన పట్టుకున్న మీ వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. అలా మనకి అంతులేని, అంటే ఈ పంచభూతాల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ పంచభూతాలనితో మనం ఎట్లా మానవాళికి ఉపయోగపరంగా చేసుకోవాలి, వీటిని భగవంతుడు అనే దగ్గరికి మనం ఎలా చేకూర్చాలి, ఇక్కడున్న జీవకోటిని అన్నిటిని కూడా ఆ పరమాత్మలో కలిపే యత్నంలో మీరు ఈ ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీంతో పాటు ఈ క్రీడల్లో కూడా రావడం, ఈ క్రీడా స్ఫూర్తితో మీరు అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి క్రీడలతో కూడా మనం ఇలా చేయొచ్చు అని చెప్పానని ఈ జనవాళ్ళకి మీ నుంచి సందేశం కూడా ఈ విధంగా రావడం కూడా చాలా హర్షణీయం, చాలా అభినందనీయం. ఈ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎన్నికవుతారో వారికి 15,000 రూపీస్ సహకరిస్తారని చెప్పి మాకు ఈ కార్యక్రమానికి వారి నాన్నగారి జ్ఞాపకార్థం ఇక్కడి నుంచి పైకి వారు సహకరించారు. వారికి ఆర్గనైజింగ్ కమిటీ తరఫున అందరి తరఫున
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా అగరబత్తి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కానీ దేవుడికి భక్తుడికి మధ్యలో అగరబత్తి ఎలాగో ఫ్లేమ్ అన్నీ ఉంటాయి, కానీ నిజమైన వాళ్ళు పురోహితులే. దేవునికి భక్తుడికి మధ్యలో అనుసంధానకర్త మన పురోహితుడే. అది అందరూ బాగా ఆడారు. కంగ్రాచులేషన్స్ టు ది రన్నర్స్ అండ్ విన్నర్స్. భీమవరంలో ఏ కార్యక్రమం జరిగినా నేనున్నాను. అది దైవ కార్యక్రమమా, క్రీడా కార్యక్రమమా, ఎవరైనా స్పోర్ట్స్ మెన్ సహాయమా, ఏదైనా కానీ నేనున్నానని మేము అడిగిన వెంటనే మా అందరికీ కూడా ఆయనకు తోచినటువంటి సహాయం చేస్తూ ఈ టోర్నమెంట్ లో కూడా ఆయన ముఖ్య దాతగా ఉండి ఈ టోర్నమెంట్ కి సహకరించిన డాక్టర్ గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా. ఆయన మహనీయులు మహారాజు సాగిరాజు అప్పలరాజు గారు. ఆయన బొమ్ముని అందుబాటులో ఉండడం చాలా కష్టం. ఆయన మరి భగవంతుడి వల్ల నాకు ఒక్కసారి ఫోన్ కాల్ ఆయన కనెక్ట్ అయింది. ఒకే ఒక్క మాటగా చెప్పాను, మీరు ఎప్పుడు ఏ చేసుకున్నా నేను మీకు ఉంటానని చెప్పి అభయం ఇచ్చారు. వెంటనే సార్ లాస్ట్ ఇయర్ మీరు 50,000 ఇచ్చారు, ఈ సంవత్సరం వల్ల ఇవ్వాలని చెప్పి అడిగిన వెంటనే అలాగే అని చెప్పి నా అభయం ఇచ్చేశారు. ఆ యొక్క ధైర్యంతో అంతకన్నా పెద్ద ధైర్యం ఈ ఈవెంట్ లో అన్నిటికన్నా అన్నదానం చాలా ప్రధానం కాబట్టి మా సుబ్బరాజు గారి స్థానంలో నేనే మాట్లాడిస్తున్నాను. ఎందుకంటే ఆయన అసలు వేదిక రానున్నారు, ఆయన మనకి అందించడం జరిగింది. చంద్రబాబు జగపతి వెంకట సుబ్బరాజు గారు మీరు మా మిత్రులు శ్రేయోభిలాషి కాబట్టి వీరు కూడా బ్రాహ్మణ సమాప్తి తరపున మనందరి తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటాను. అలాగే పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అప్పుడు మేము ఎప్పుడు ప్రారంభించామో, ఎలా ప్రారంభించామో, ఆకతాయిగా ప్రారంభించామో మాకు తెలియదు. కానీ మరి ఈ రోజున ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కింద అవడానికి ఖచ్చితంగా అయ్యేట్టుగా రూపురేఖలు క్రియేట్ చేస్తూ మీలాంటి టోర్నమెంట్ నిర్వాహకులు అన్ని ఊళ్ళో ఉన్నారు. మరి ప్రధానంగా మన భీమవరంలో కేవలం ఈ 5 కలిపి ఇంత అద్భుతంగా టోర్నమెంట్ నిర్వహించారంటే చాలా గొప్ప విషయం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నలుమూల నుంచి 20 టీములుగా వచ్చి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా వచ్చి ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని చాటి ఇక్కడ బ్రాహ్మణులందరూ కూడా అందరూ కలిసి ఏకత్వంగా ఉంటున్నామని చెప్పి చాటినటువంటి మన క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టీమ్స్ అందరికీ కూడా ఎవరు షెడ్యూల్ ఎప్పుడు మార్చినా కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా సహకరించి ఈ కార్యక్రమానికి ఎంత సక్సెస్ ని చేకూర్చిన అందరికీ, అలాగే ఇక్కడ లోకల్ గా వాకర్స్ అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. వారందరికీ కూడా మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగినట్లు ఇటీవల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కట్రెడ్డి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలో వాస్తవాలు లేవని పంచాయతీ సర్పంచ్ బెల్లకుర్తి ధనలక్ష్మి వార్డు సభ్యులు తెలిపారు. సీసలి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ మండలాధ్యక్షుడు పంచాయతీ బోర్డు మెంబర్ అయిన గణేష్న రాంబాబు మాట్లాడుతూ గ్రామ పరిధిలోని వడ్డిగూడెం ప్రాంతంలో గత ప్రభుత్వం హయాంలో పంచాయతీ బోర్డు ఆమోదంతో పంచాయతీ కార్యదర్శి అధికారుల పర్యవేక్షణలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా పైప్ లైన్ వేసి వారికి ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు. దీనికి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధిలో తమ కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి ఉండటం ఓర్వలేక ఇటువంటి విశ్వ సంస్కృతికి పాల్పడటం సబబు కాదన్నారు. గతంలో ఆయన చేసిన అవినీతిపై జిల్లా కలెక్టర్, డిప్యూటీ స్పీకర్కి తాము కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ బాతు మాణిక్యాలరావు, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి డిపోకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన దాంట్లో ఆరోపణలో వాస్తవం లేదు. మేము అందరం కూడా జలజీవన్ మిషన్లో అందరికీ కూడా ఉచితంగానే పైపులు ఇవ్వడం జరిగింది. అది ఆ వ్యక్తి కావాలని చెప్పి బురద జల్లడానికి ఆపై ఆరోపణలు చేస్తున్నాడు. అవన్నీ కూడా నిజానిజాలు ఎంక్వైరీలు తేలుతాయి. అతను ఆరోపించినట్టుగా
మేము 30 లక్షల రూపాయలు మేము చేసాడు. ఆరోపణలు నిజం తేల్చాలి. దాంట్లో ఎంత నిజం ఉందో కూడా తను చెప్పాలి. అలాగే మేము పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఉచితంగానే పైపులు ఇవ్వడం జరిగింది. తన యొక్క భయం ఏంటంటే తను 2018లో అప్పట్లో నూకలవారి వీధిలో ఒక పిహెచ్సికి ఒక 5 సెంట్లు, గ్రామ సమాఖ్య భవనానికి ఒక 4 సెంట్లు స్థలం ఇచ్చి ఎమ్మెల్యే గారితో స్కూల్లో సన్మానం కూడా చేసుకున్నాడు. కానీ దాని తర్వాత గ్రామ సమాఖ్య భవనం శాంక్షన్ అయిన తర్వాత స్కూల్ దగ్గర గవర్నమెంట్ స్థలంలో కట్టడం జరిగింది. ఆ కట్టడం జరిగిన తర్వాత మేము మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో సెక్రటరియట్, మన పంచాయతీ ఆఫీసు, హాస్పిటల్, అలాగే రైతు భరోసా కేంద్రం 3 శాంక్షన్ అయినాయి. పంచాయతీకి మా పూర్వీకులు మా తాతగారు వెళ్ళే స్థలం ఇచ్చారు. మేమేమో సరిపోదంటే ఇంకో సెంటు మా పెద్దనగారి పేరుని గణేష్ శ్రీరామ గారి పేరుని ఇవ్వడం జరిగింది. కనవారింటికి కూడా ఆఫీసర్లు స్థలాలు ఎక్కడ దొరకకపోతే ఈ కట్టేడు శ్రీని అనే వ్యక్తి గ్రామ సమాఖ్య భవనాన్ని నిర్మాణం చేసి మధ్యలో ఆపేయడం జరిగింది. అధికారుల సూచనలు పెద్దల సూచనలతో దానికి మేము 1,20,000 రూపాయలు, ఆ బిల్లు అవ్వలేదని అంటే 1,20,000 రూపాయలు ఇచ్చి దాన్ని తొలగించి దగ్గరగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము తీసి ఆ బిల్డింగ్లో మన హాస్పిటల్, రైతు భరోసా కేంద్రం చేయటం, ఇనాగ్రేషన్ చేయటం అన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. కానీ మాకు అప్పటికి తెలియదు సైట్ ఇచ్చాడని. ఈ సైట్ ఇచ్చాను కదా, నేను సైట్ ఇచ్చాను, పోనీ నా దాంట్లో కట్టాలి కదని కూడా మేము సైట్లు తిరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు. అసలు ఆ సైట్ ఏందో కూడా తెలియదు. కానీ మా దగ్గర అప్పటికి తెలియదు, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ ఆధారాలతో ఎక్కడ ఈయన తెలిసింది మాకు ఆధారాలు దొరికినాయని దాంతో ఏంటంటే లేనిపోని నిందారోపణలు పంచాయతీ మీద వేయడానికి ప్రయత్నించాడు. అంతే తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. అలాగే ఈ సైటు ఎక్కడ ఉంది, ఏమైందన్నది కూడా ఇప్పుడు పంచాయతీకి తెలియని పరిస్థితి. మేము ఎక్కడ నిలదీస్తామని చెప్పి తను ఏంటంటే ముందుగానే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. నిజంగా దీంట్లో మేము 6,000, 7,000 రూపాయలు వసూలు చేసామన్న దాంట్లో నిరూపించమనండి. మా తాతల గారు ఇచ్చాను, నీకు మళ్ళీగా అసలమైన వాళ్ళ కట్టి పేర్లు వేయించుకునే సంస్కృతి మాది కాదు. నువ్వు ఈ విశ్వ సంస్కృతిని గ్రామంలో అందరూ కూడా అన్నదమ్ముల్లా ఉంటాం, నువ్వు వచ్చి ఈ సంస్కృతిని మొదలు పెడుతున్నావు. కాబట్టి నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించు, మేము చెప్పిన ఈ సైట్లను కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ అళగనాథ స్వామి దేవస్థానాలలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు. భక్తులు తిరుప్పావైలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నాగే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకిం శ్రీనగర్యా మహాగోవింద ఏతైకం ఏడేడు పిరవికం ఉన్ననాడు ఉదయామం పునకే నామాక్షేవో మధ్యేనంగా మంగళ మాతేలో రెంబావాయ్ తమిళ మాలై ముప్పదుం తప్పామి ఇంగు ఇప్పటి సురవారీరంగ మాలరైతోడ్ செங்கல் திருமுகத்த செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்ற தோஷிதாக்கிர சூரமே சௌரஜா மாத்ருமயே சேஷாசாயாஸ்து மங்களம் மங்களாசாசன பரே மதாச்சாரிய புரோகமஹே சர்வேஷ்ட பூர்வை ஆச்சார்யே சத்புஜாயாஸ்து மங்களம் சூத்ரம் ஆஷண்ணதாவன மகாராஜி శ్రీరంగరాజ చరణాంబుజ మూలదాసః శ్రీ విష్ణులోక మణిమండపమాగరాయి రామానుజో వ్యతిరేక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జార్ఖండ్ రాష్ట్రం బొఖారాలో ఘనంగా ప్రారంభమైన జానజాతీయ ఖేల్ మహోత్సవ్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా సంబరాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పుట్టుగుడ్డుతోటి దృష్టిలోపం ఉన్నవారికి ఏఏ కళ్ళజోళ్లు అందించిన కిమ్స్ ఫౌండేషన్ అచల గ్రూప్ ప్రతినిధులు అభినందించిన మంత్రి రామనారాయణ రెడ్డి. మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన పలువురు ఆర్యవైశ్యులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని కొత్త సభ్యులకు ఎమ్మెల్సీ నాగబాబు పిలుపు. కూటమి ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టునైనా లేదు మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.